అసలు ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అన్నమాట. స్టార్ట్ అవుతామన్న ముందు నిమిషం వరకు కూడా అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు మేము వచ్చేసాం పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. జూబ్లీ హిల్స్‌లో ఉంటుంది. మోస్ట్‌లీ అందరూ వెళ్ళే ఉంటారు. నేనైతే చాలా సార్లు వెళ్ళాను. నాకు చాలా చాలా ఇష్టం. అమ్మవారు చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆ రోజు చాలా క్రౌడ్ ఉండే. మొత్తానికి ఏదోలా దర్శనం అయిపోయింది. మేము బయటికి వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి మేము జూబ్లీ హిల్స్‌లోనే టీటీడీ టెంపుల్ ఉంటుంది కదా! అక్కడికి వచ్చాం. యాక్చువల్లీ ఈ టెంపుల్ నేను ఇది సెకండ్ టైం విజిట్ చేయడం. టెంపుల్ చాలా విశాలంగా ఎంత బాగుంటుందంటే చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీలో ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేశారో కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ చూస్తే అక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే ఫుడ్ ఏం తినలేదు, బట్ స్టిల్ చాలా బాగుంటుందంట. అండ్ ఈ టెంపుల్లో చాలా టైం స్పెండ్ చేశాము. అండ్ అంత క్రౌడ్ కూడా లేకుండే చాలా బాగుండింది. మేము వచ్చింది ట్యూస్డే రోజు. సో చాలా ప్రశాంతంగా ఉండే, ఎక్కువ మంది కూడా లేరు కాబట్టి చాలా బాగా. టెంపుల్ విజిట్ అయిపోయాక మేము లంచ్ కోసం వివాహ భోజనంకి వచ్చాం మన సందీప్ కిషన్ వాళ్ళ రెస్టారెంట్కి. ఈ రెస్టారెంట్ మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. ఇది కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది. యాంబియన్స్ అంటే సూపర్గా ఉండే, చాలా నచ్చింది నాకు. అండ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా అనిపించింది. ఫుడ్ ఓకే, యావరేజ్గా అనిపించింది, బట్ స్టిల్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. యాంబియన్స్కి వచ్చేసరికి వేరే లెవెల్. అసలు నాకైతే చాలా నచ్చింది. నేను చాలా పిక్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. సో తను కూడా మాతో పాటు యాడ్ అయ్యి మేమందరం కలిసి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేము ఏమేమి తిన్నామన్నది చూసేసేయండి. ఈ ఫుడ్కి వచ్చేసి 10/7 టు 7 ఇవ్వచ్చు, ఓకే అనిపించింది. ఇక్కడ ఓల్డ్ సాంగ్ని పాడుకుంటున్న వివాహ భోజనంబు వింతైన వంటకం ఆ సాంగ్ ఉంటుంది కదా, అది పాడే. అక్కడ నుంచి డిజర్ట్కి వచ్చేసి మేము న్యాచురల్స్కి వచ్చేసాము జూబ్లీ హిల్స్లోనే. ఈ ఐస్ క్రీమ్ అయితే నా రెగ్యులర్ వన్. ఇంకా నాకు ఇక్కడికంటే నాకు ఇంకెక్కడ ఐస్ క్రీమ్ అనేది నచ్చదు. చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.